విశాఖపట్నంలో ఐటీ ఎకోసిస్టమ్ కి మరో భారీ బూస్ట్ ఇచ్చే న్యూస్. అదేంటంటే అమెజాన్ ఐటీ సెంటర్ ఇప్పటికే వైజాగ్ లో టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ వంటి సాఫ్ట్వేర్ కంపెనీలు, గూగుల్, మెటా, రిలయన్స్ కంపెనీల డేటా సెంటర్లు ఏర్పాటవుతున్న విషయంలో తెలిసిందే. ఇదే బాటలో ప్రపంచంలోని టాప్ 5 టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన అమెజాన్ విశాఖలో ల్యాండ్ అయింది. సాఫ్ట్వేర్ అండ్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా సంస్థలో అమెజాన్ సంస్థ విశాఖ డెవలప్మెంట్ సెంటర్ ని రిజిస్టర్ చేసింది. సాగర నగరంలో అమెజాన్ భారీ ఐటీ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఎస్టిపిఐ రిజిస్ట్రేషన్ తో కన్ఫర్మ్ చేసినట్లయింది. విశాఖలో ఏర్పాటు చేయబోయే ఐటీ డెవలప్మెంట్ సెంటర్ లో సుమారు 900 ఉద్యోగాలు కల్పించడంతో పాటు ఏడాదికి 10,000 కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు చేస్తామని ప్రతిపాదించారు. ఈ కామర్స్ రంగంలో అమెజాన్ ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ అనే విషయం తెలిసిందే. ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ ని ఇమేజ్ చేయడానికి, కొత్త సేవలు అభివృద్ధి చేయడానికి విశాఖ డెవలప్మెంట్ సెంటర్ లో నిపుణులు నియమించుకుంటున్నారు. అమెజాన్ కి మార్కెట్ ప్లేస్ ని మించిన మరో బిజినెస్ ఉంది. అదే అమెజాన్ వెబ్ సిరీస్. ఇది క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ. AWS ద్వారా ఐటీ కంపెనీలకు సర్వర్లు అద్దెకిస్తారు. ఈ సర్వర్లను మేనేజ్ చేయడానికి అమెజాన్ ప్రపంచ వ్యాప్తంగా భారీ డేటా సెంటర్లు నిర్వహిస్తోంది. ఏపీ డేటా సెంటర్ హబ్ గా మారుతున్న సమయంలో గూగుల్, మెటాతో పాటు AWS డేటా సెంటర్ కూడా వైజాగ్ వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వైజాగ్ లో సముద్ర గర్భ కేబుల్స్ ల్యాండ్ అవుతున్నాయి. వీటికి సమీపంలోని డేటా సెంటర్లు అతి తక్కువ లేటెన్సీతో డేటాను ట్రాన్స్ఫర్ చేయగలవు. అందుకే ఈ కేబుల్స్ వేస్తున్న గూగుల్, మెటాతో పాటు ఇతర కంపెనీలు కూడా విశాఖలోనే డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ లిస్టులో AWS చేరినా ఆశ్చర్యం లేదని టెక్ నిపుణులు భావిస్తున్నారు.